హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని యూనివర్సిటీల్లో ఉన్న వీసీలను బెదిరించి మరీ రాజీనామా చేపిస్తున్నారు అని వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని గారు. నమస్తే సార్. సార్, వైసీపీ వాళ్ళు ఎమ్మెల్సీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం రాగానే అన్ని యూనివర్సిటీల్లో ఉన్న వీసీలని బెదిరించి రాజీనామా చేపిస్తున్నారు అని. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? వాస్తవంగా గత వారం కూడా కౌన్సిల్లో ఇదే చర్చ నడిచింది. ఆ రోజు వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం మీద అభియోగాలు మోపుతా ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకేసారి 17 యూనివర్సిటీలకు సంబంధించిన వైస్ ఛాన్సలర్స్ ని రాజీనామాలు చేయించారు అని చెప్పని ఆ రోజే నారా లోకేష్ కూడా సవాలు విసరటం జరిగింది. వారు రాజీనామా చేసిన రాజీనామా లేఖల్లో మేం బెదిరించినట్టుగా ఎక్కడైనా మెన్షన్ అయి ఉందా? ఎవరు బెదిరించారు? మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బెదిరించాడా? లేదు ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు బెదిరించారా? లేదు ప్రభుత్వంలో ఇంకే మంత్రులు పాలకులు ఎవరైనా బెదిరించారా? మీరు ఒక స్పష్టతతోటి సాక్ష్యాధారాలతో మాట్లాడితే సరే. లేదు అనంటే దీని మీద మీరు సభకి క్షమాపణ చెప్పాల్సి ఉంటుందని కూడా లోకేష్ సవాల్ విసరటం జరిగింది. అదే అంశాన్ని ఈరోజు చర్చ సందర్భంగా మరొకసారి పునరుద్ఘాటిస్తా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నేపథ్యంలో నాటి వైస్ ఛాన్సలర్లకు సంబంధించిన రాజీనామా పత్రాలను సభకు తీసుకొచ్చి చూడండి, ఆ రోజు వారు మీరు భయపెట్టితేనే రాజీనామా చేశారు అనే అంశాన్ని మరొకసారి ప్రస్తావించడం జరిగింది. అదే సందర్భంలో నారా లోకేష్ కూడా అంతే ఘాటుకు స్పందిస్తా ఈ లేఖల్లో ఎక్కడ ప్రభుత్వం భయపెడితే రాజీనామా చేశామని చెప్పని అంశం ఉందో చెప్పండి అని చెప్పిన నేపథ్యంలో దాంట్లో హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారుల ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు రాజీనామా చేశామనే అంశాన్ని ప్రస్తావించిన కొన్ని లేఖల గురించి ప్రస్తావించడం జరిగింది. సరే, అయితే ఒకళ్ళిద్దరు కాదు ఇంతమంది రాజీనామా చేశారు కదా, అందుకని ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి అంటారా? అంటే ఇంతమంది రాజీనామాలు చేసినప్పుడు సహజంగా జరిగేది ఏంటి అంటే ఒక ప్రభుత్వం ద్వారా కొన్ని వ్యవస్థలకి నియామకాలు జరిగినప్పుడు సాధారణ ఎన్నికల్లో ఆ ప్రభుత్వం కనుక ప్రజాతి మద్దతు కోల్పోయి ఎన్నికల్లో ఓటమి చెందితే ఆ ప్రభుత్వం ద్వారా నియామకం చేపట్టబడ్డ చాలా మంది నామినేటెడ్ పదవులు, ఆ ప్రభుత్వం ద్వారా నియామకం చేపట్టబడ్డ చాలా మంది తమ అధికార పదవులకు రాజీనామాలు చేస్తారు. అయితే విద్యాలయాలు వైస్ ఛాన్సలర్స్ ని ఆ విధంగా మనం పరిగణలోకి తీసుకోలేం. రాజకీయపు నియామకాలు కాదు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో నియామకం చేపట్ట వైస్ ఛాన్సలర్లు మోర్ దాన్ ఏ పాలిటీషియన్స్, వైసీపీ స్థానిక నాయకుల కన్నా ఎక్కువగా వాళ్ళ లాయల్టీని ప్రదర్శించుకోవడంలో పోటీ పడ్డారు. చాలా మంది నాటి వైస్ ఛాన్సలర్లు యూనివర్సిటీలని రాజకీయ వేదికలుగా మార్చారు. నిస్సిగ్గుగా యూనివర్సిటీల్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ప్రతిష్ఠించిన వైస్ ఛాన్సలర్లు ఉన్నారు. యూనివర్సిటీల్లో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు చేసిన వైస్ ఛాన్సలర్లు ఉన్నారు. ఆఖరికి విజయసాయి రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు, రాజశేఖర రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి గారి పుట్టినరోజు వేడుకలు చేసిన వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు. ఏం అవసరం మీకు? మీరు యూనివర్సిటీ ఉపకులపతులుగా యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలు పెంచడానికి, యూనివర్సిటీ సిబ్బందికి మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి, పాలనా వ్యవహారాలు చూసుకోవడం మీ బాధ్యత. రాష్ట్రంలో ఉన్న పాలకుడు ఆ పాలకుడి మెప్పు కోసం ఆ పాలకుడి పుట్టినరోజులు, వాళ్ళ కుటుంబ సభ్యుల పుట్టినరోజులు నిర్వహించే కర్మ మీకు ఎందుకు పట్టింది? యూనివర్సిటీల స్థాయిని మీరు ఎందుకు దిగజార్చారు? మీ పాలనా హయాంలో దేశ స్థాయిలో యూనివర్సిటీల ర్యాంకులు ఎందుకు దిగజారిపోయినాయి? అసలు
విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ గారికి సిగ్గుండాలి. ఎందుకంటే ఆయన పాలనా హయాంలో యూనివర్సిటీలు ఇంతగా దిగజారుతా ఉంటే వాటిని కట్టడి చేయాల్సిన స్థాయిలో ఉన్న ఆయన కట్టడి చెయ్యకపోగా ఆయన మొదటి కొన్నాళ్ల పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నాడు. ఓకే. తర్వాత విద్యాశాఖ మంత్రిగా వచ్చాడు. అంటే నిస్సిగ్గుగా ఆయన విద్యాశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే 10th క్లాస్ పరీక్షల్లో 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఓకే. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగల. అంతమంది ఫెయిల్ అయ్యేటప్పటికి మనోవేదతోటి ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ లాగా పానిక్ గా ఒకరిని చూసి ఒకరు 17 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలు బొత్స సత్యనారాయణ గారికి విద్యారంగం గురించి మాట్లాడే అర్హత లేదు. చివరి రోజుల్లో ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో 1200 మంది టీచర్లని, జనరల్ గా టీచర్ల ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్ ఆ ప్రాసెస్ ఆ ప్రొసీజర్ ఎప్పుడో షెడ్యూల్ అయినప్పుడు జరుగుద్ది. కానీ మంత్రి గారి డిస్క్రిప్షన్ మేరకు 1200 మంది టీచర్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఏంటయ్యా మతలబు, ఎందుకు ఇప్పుడు వీళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్పని ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ట్రాన్స్ఫర్లను స్తంభింపజేస్తే అప్పుడు తేలింది ఏంటయ్యా అంటే ఒక్కొక్కరి దగ్గర 5 లక్షలు వసూలు చేసి 60 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని ట్రాన్స్ఫర్లు చేశారు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇనుము వంకర కొలిని తీర్చుద్ది అన్నట్టుగా ఆ 1200 మంది ట్రాన్స్ఫర్ని రద్దు చేసింది. రద్దు చేసేప్పటికి వాళ్ళు లబోదీపమంట రోడ్డు ఎక్కారు. అయ్యో మేము తలా ఒక 5 లక్షలు ఇచ్చి చేయించుకున్నాం ట్రాన్స్ఫర్లు, ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్లు కూడా ఆగిపోయినాయి. 5 లక్షలు ఎవరిస్తాడు వెనక్కి? పాలిటీషియన్స్ దగ్గరికి మంత్రుల దగ్గరికి వెళ్ళిన మా వాళ్ళు వెనక్కి వస్తాయా? 60 కోట్ల రూపాయలు ఆయన పోటీ చేసిన ఎలక్షన్ ఖర్చుకు వాడేసుకున్నాడు. ఈ 1200 మంది టీచర్లు వాళ్ళ ట్రాన్స్ఫర్లు ఆగిపోయినాయి. గోడ దెబ్బ చెంప దెబ్బ. ఈ విధమైన నిర్వాహకం చేసిన బొత్స సత్యనారాయణ గారు ఇవాళ రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నమైన యూనివర్సిటీల స్థాయిని పతనం చేసిన వైస్ ఛాన్సలర్ని భుజానేసుకొని వాళ్ళ రాజీనామాలని సమర్థించుతూ, అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వాళ్ళని సమర్థిస్తా అసెంబ్లీలో ఏదో వీరోచిత పోరాటం చేస్తున్నాడు అనుకుంటున్నాడు. ఎంతగా వాళ్ళ పాలనా హయాంలో ఏ వ్యవస్థల స్థాయిని ఏ విధంగా దిగజార్చారు అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. దాన్ని ఇంకా రిలీజ్ అవ్వకుండా ఇంకా ఇదే మేము ఎదురుదాడి చేయగలం, మా హయాంలో జరిగిన నియామకాలను సమర్థించుకుంటాము అని అంటే వాళ్ళ స్థాయిని వాళ్లే తగ్గించుకుంటున్నారు. వీలైనంత తక్కువగా బొత్స సత్యనారాయణ గారు ఇటువంటి విషయాల్లో స్పందించకుండా ఉంటే ఆయనకే గౌరవప్రదంగా ఉంటుంది. లేదు అని అంటే ఎంతగా వివాదాస్పదం చేయాలని చెప్పిన వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే అంతగా ప్రజల్లో వాళ్లే పలసనవుతారు. థ్యాంక్ యూ సార్.